హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ని తీసుకొని వచ్చాము. అది ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే, విల్ స్టార్ట్. ఇక్కడ చూడండి, ద డెలికేసీ అండ్ ఎలాబొరేటెడ్నెస్ ఆఫ్ ఇట్స్ ఆర్నమెంట్, ఇట్ ఈస్ ద మోర్ స్ప్లెండెడ్ చర్చ్ ఇన్ ఇటాలీ. ఇక్కడ చూడండి, డెలికేసీ అంటే ఫైన్నెస్, ఎలాబొరేటెడ్నెస్ అంటే డీటెయిల్డ్గా ఉండడం అనమాట. ఆఫ్ ఇట్స్ దేంది ఆర్నమెంట్, ఇట్ ఈస్ ద మోర్ స్ప్లెండెడ్ చర్చ్ ఇన్ ఇటలీ. ఇటలీలో ఉన్న అన్ని చర్చిలతోని కంపారిజన్ జరుగుతుంది, ఒక్క చర్చితో కాదు, అన్ని చర్చిలతో కంపారిజన్ జరుగుతుంది. కాబట్టి మోర్ అన్నది ఇక్కడ మోస్ట్ అని చెప్పాలి. మోస్ట్ స్ప్లెండెడ్ చర్చ్ ఇన్ ఇటలీ, ఇటలీలో ఉన్న అన్ని చర్చిలతోని కంపారిజన్ జరుగుతుంది కాబట్టి, అంటే అన్నిట్లకన్నా ఇది బెస్ట్ అని చెప్పాలనుకుంటున్నారు కాబట్టి దానికి సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. Right, so the right answer is most splendid. Right, next question. The fashion industry is one of the largest contributors to global warming. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ ఉందని వాళ్ళే చెప్తున్నారు మనకి. ఇక్కడ అండర్లైన్ చేశారంటే ఇక్కడ ఎర్రర్ ఉంది అనేసి ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ వన్ ఆఫ్ తర్వాత మనకి దా ఉండాలి అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి, దాని తర్వాత ప్లూరల్ నౌన్ ఉండాలి. సో చూడండి, వన్ ఆఫ్ తర్వాత దా ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ లార్జెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అండ్ కాంట్రిబ్యూటర్స్ అనేది ప్లూరల్ నౌన్. సో ఇక్కడ నో ఎర్రర్, నో ఇంప్రూవ్మెంట్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, select the most appropriate option, fill in the blanks. To fill in the blank, ఇక్కడ fill in the blanks ది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. A large chunk of lemon crop grown in the country goes dash to factories. లార్జ్ చంక్ ఆఫ్ లెమన్ క్రాప్స్ అంటే ఏంటి అంటే, ఒకటేసారి బల్క్లా మొత్తం అక్కడ పంట పొలాలలో పండిన లెమన్ మొత్తంని బల్క్లా ఎక్కడికో తీసుకెళ్తారంట. ఎక్కడికి? కంట్రీ అంటే విలేజ్ అని, పంట పొలాలలో. గోస్ డాష్ టు ఫ్యాక్టరీస్. ఇక్కడ చూడండి, డైరెక్టర్ అంటే మూవీ డైరెక్టర్, కంపెనీలో డైరెక్టర్, ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ అలా ఉంటుంది. సో ఇది కాదు. డైరెక్టింగ్ అంటే మేనేజ్ చేయడం, దేనన్నా మేనేజ్ చేసేదాన్ని డైరెక్టింగ్ అంటారు. సో ఇది కూడా కాదు. డైరెక్టెడ్ అంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇది కూడా కాదు. డైరెక్ట్లీ ఎక్కడ వెళ్తాయి అవి? పంట పొలాల నుంచి వెళ్ళి ఫ్యాక్టరీస్కి వెళ్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, నైదర్ ప్రియా నార్ రష్మి ఈజ్ ప్లానింగ్ ఏ ట్రిప్. ఇక్కడ చూడండి, నైదర్ నార్ ఆర్ ఐదర్ ఆర్ ఇలా ఉన్నప్పుడు వర్బ్ని దేనికి తీసుకోవాలి అంటే నియరెస్ట్ టు ద వర్బ్. వర్బ్కి దగ్గరలో ఏ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. మేడం అర్థం కాలేదు అంటారా? చెప్తాను చూడండి. ఇక్కడ నైదర్ నార్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ నెంబర్ 1 ప్రియా, సబ్జెక్ట్ నెంబర్ 2 రష్మి. ఈ వర్బ్ ఏంది? ఇది వర్బ్కి దగ్గరలో ఏ సబ్జెక్ట్ ఉంది? ఈ సబ్జెక్ట్ ఉంది. ఇది సింగులర్ కదా, సో సింగులర్ వర్బ్ని తీసుకుందాం. ఈస్ ప్లానింగ్ కంటిన్యూషన్ లో ఉంది కాబట్టి అది ఈస్ ప్లానింగ్ కరెక్ట్. అది నో ఎర్రర్, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బ్రాడ్లీ బెనిఫిషియల్ ఇమిగ్రేషన్ ఈజ్ టు బి సస్టైన్డ్, destination countries must acknowledge and dash the real risks that it raises. ఇక్కడ చూడండి, బ్రాడ్లీ బెనిఫిషియల్ ఇమిగ్రేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియాకి వచ్చి మన ఇండియాలో సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇమిగ్రెంట్స్. అర్థమవుతుందా? వేరే కంట్రీ వాళ్ళు వచ్చి మన కంట్రీలో మన ఇండియాలో వాళ్ళు సెట్ అవ్వాలనుకుంటే వాళ్ళు మనకి ఇమిగ్రెంట్స్. వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి? డెస్టినేషన్ కంట్రీ మనది ఇండియా. మస్ట్ అక్నాలెడ్జ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్నాలెడ్జ్ చేయాలంటే తెలుసు కదా, అక్నాలెడ్జ్ చేయాలంటే చూడాలి ఏంటి అన్నది. అండ్ డాష్ ద రియల్ రిస్క్ దట్ ఇట్ రైజెస్, ఏవైతే రిస్కులు వస్తున్నాయో ఆ రిస్కులు
ఆ ఇమిగ్రేషన్ వల్ల ఏం రిస్కులు వస్తున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటిని అక్నాలెడ్జ్ చేయాలి అండ్ ఏం చేయాలో అడుగుతున్నారు ఇక్కడ. స్పీక్ అంటే అక్నాలెడ్జ్ చేయాలంటే ఇప్పుడు మీరు బ్యాంక్లో వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి, పేయిన్ స్లిప్ ఇచ్చేసి పెద్ద స్లిప్ వాళ్ళే పెట్టుకుని చిన్న స్లిప్ పైన స్టాంప్ కొట్టేసి మనకి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ అక్నాలెడ్జ్మెంట్. అలా అంటే వాళ్ళు మేము ఎస్ మీ ఇష్యూని చూసాము, లేదంటే మీ ప్రాబ్లమ్ని మేము చూసాము, దిస్ ఈజ్ అండర్ ఆర్ పర్వ్యూ అని చెప్తారు చూడండి, అలాంటిది అనమాట ఇది. అండ్ స్పీక్ అంటే స్పీక్ కాదు, చూసి స్పీక్ చేయడం కాదు. పర్ఫార్మ్ అంటే స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు, పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు అంటారు కదా, అది కూడా కాదు. డిస్రిగార్డ్ అంటే పే నో అటెన్షన్. అటెన్షన్ పే చేయకపోవడాన్ని డిస్రిగార్డ్ అంటారు. లేదంటే సెట్ ఏ సైడ్, పక్కకు పెట్టడం. వాళ్ళ ప్రాబ్లమ్ని చూసి అక్నాలెడ్జ్ చేసి పక్కన పెట్టడమా కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూసి ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేయాలి, రిజాల్వ్ చేయాలి, రైట్? సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో అడ్రస్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అడ్రస్ అని కాదు ఇక్కడ. అడ్రస్ అంటే యూ నీడ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్, మీన్స్ యూ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లం ఏముందో దాన్ని చూసి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. దట్ ఈస్ కాల్డ్ అడ్రస్. సో అక్నాలెడ్జ్ చేయాలి అండ్ అడ్రస్ చేయాలి అని దాని అర్థం. నెక్స్ట్, select the option that can be used as one word substitute for the given group of words. One word substitute ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే దీనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏ ప్లేస్ ఫర్ స్టోరింగ్ గ్రెయిన్స్. గ్రెయిన్స్ అంటే తెలుసు కదా, మన ధాన్యాలు అంటాం తెలుగులో. పల్సెస్, పప్పులు, రైస్ అలాంటి అన్నిటిని ధాన్యాలు అంటారు. ఇక్కడ చూడండి, ట్రెజరీ అంటే ఏంటి అంటే బ్యాంక్, ఫైనాన్షియల్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఏపియరీ అంటే ఏంటి అంటే ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. బీస్ పెడతారు కదా, బీ హౌస్. దీన్ని హైవ్ అని కూడా అంటారు, HIV హైవ్. ఏవియరీ అంటే ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, బర్డ్స్ అని పెట్టేది. ఇక్కడ బీ అంటే తెలుసు కదా, తేనెటీగలు, బర్డ్స్ అని పెట్టేది, ఇది బర్డ్స్ ఉండే ప్లేస్. గ్రెయినరీ అంటే వేర్ గ్రెయిన్స్ ఆర్ కెప్ట్ ఆర్ స్టోర్డ్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనియం ఆఫ్ ద గివెన్ వర్డ్. డిమోట్. మనం అంటామా ప్రమోషన్ వచ్చింది నాకు అనేసి. ప్రమోషన్ వచ్చింది అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడం. కానీ డిమోషన్ అయిందంటే పై స్థాయి నుంచి కింది స్థాయికి రావడం. అర్థమవుతుందా? డిమోట్ అంటే ఇక్కడున్న వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం డిమోట్. ప్రమోట్ అంటే ఇక్కడున్న వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్ళడం ప్రమోట్, రైట్? బ్రేక్ అయితే కాదు, మనకు బ్రేక్ అందరికీ తెలుసు. డిస్రిగార్డ్ అంటే పే నో అటెన్షన్, ఇంతకు ముందుకే చూసాం మనం. నెక్స్ట్, సాక్ అంటే ఏంటి? బ్యాగ్, పౌచ్, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఎలివేట్ అంటే ప్రమోట్ చేయడం ఆర్ ప్రమోటింగ్. డిమోట్ కి ఆపోజిట్ వచ్చేసి ప్రమోట్ అన్నా ఎలివేట్ అన్నా ఒకటే, ప్రమోటింగ్ ఆర్ ప్రమోట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనియం ఆఫ్ ద గివెన్ వర్డ్. సినోనియం ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అస్ట్యూట్ అంటే ఏంటి అంటే ఇంటెలిజెన్స్, టాలెంటెడ్ అలాంటివన్నీ వస్తాయి ఇక్కడ. ఇంటెలిజెంట్, క్లెవర్ ఇలాంటివి వస్తాయి అస్ట్యూట్ అంటే. అండ్ స్ట్రేవ్డ్ ఇది కూడా వస్తుంది, స్ట్రేవ్డ్ సినోనియం. డల్ అంటే తెలుసు కదా, డల్ అంటే డల్గా ఉంటాడు అంటారు, అలాంటిది. ఇంపొలైట్ అంటే పొలైట్గా ఉండకపోవడం. క్రూడ్ అంటే క్రూడ్ ఆయిల్ అంటారు తెలుసా, పెట్రోల్ రేట్స్ పెరిగినాయి తగ్గినాయి అంటే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రభావం అని చెప్తారు కదా. క్రూడ్ అంటే ఏంటి అంటే అన్ప్రాసెస్డ్, అన్డిఫైన్డ్, అన్రిఫైన్డ్, అన్వర్క్డ్, ఇలాంటివన్నీ క్రూడ్లో వస్తాయి, రైట్? మన రైట్ ఆన్సర్ ఏంది? ఇది సినోనియం కదా, ఇది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యువర్ కిడ్స్ స్లీప్ వెల్ దే ఆర్ లైక్లీ టు బిహేవ్ బెటర్. వాళ్ళు ఒకవేళ మంచిగా పడుకుంటే మంచిగా బిహేవ్ చేస్తారు అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడ ఏంటి, వాళ్ళు మంచిగా నిద్రపోతే దే ఆర్ లైక్లీ టు బిహేవ్ బెటర్. బెటర్ అంటే ఏంది, కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ నిద్ర సరిగ్గా పోకపోతే వాళ్ళు మంచిగా బిహేవ్ చేయరు, నిద్ర సరిగ్గా పోతే మంచిగా బిహేవ్ చేస్తారు. సో కంపారిజన్ రెండిట్ల మధ్యలో జరుగుతుంది, నిద్రపోతే నిద్రపోకపోతే. సో ఇక్కడ బెటర్ అనేది కరెక్ట్, ఇక్కడ నో ఎర్రర్, నో ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాన్ వాజ్ డాష్ ఎనఫ్ టు థ్యాంక్ హర్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. ఇక్కడ చూడండి, హరీడ్ అంటే ఏంటి అంటే హేట్ఫుల్, హేట్ చేయడం అలాంటిది. హేట్ఫుల్, హారిబుల్ ఇలాంటివి వస్తాయి. రిపెలెంట్ అంటే ఏంటంటే రివోల్ట్. రివోల్ట్ అంటే తిరుగుబాటుతనం. గ్రేషియస్ అంటే సివిల్, పొలైట్, కర్టియస్ ఇవన్నీ వస్తాయి. అట్రాక్టివ్ అయితే కాదు. సో ద మ్యాన్ వాజ్ గ్రేషియస్ ఎనఫ్ టు థ్యాంక్ హర్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనియం ఆఫ్ ద గివెన్ వర్డ్. ఫోర్త్ రైట్ అంటే ఏంటి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు చూడండి వాళ్ళు అనమాట. ఫోర్త్ రైట్, స్ట్రైట్ ఫార్వర్డ్, డైరెక్ట్గా ఉంటారు వాళ్ళు, హానెస్ట్గా ఉంటారు, ఏదన్నా ఓపెన్ టాప్గా మాట్లాడిస్తారు, అలాంటి వాళ్ళు అనమాట. మోటివేటెడ్ కాదు. అఫ్రెంట్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు మన క్లాసే తీసుకున్నారనుకోండి, క్లాస్ తీసుకోవాలంటే ఫస్ట్ మీకు యాక్సెస్ రావాలంటే ఫస్ట్ మీరు పేమెంట్ కట్టాలి. అది పేమెంట్ ఇన్ అడ్వాన్స్. పేమెంట్ ఇన్ అడ్వాన్స్ ఆర్ పే ఇన్ అడ్వాన్స్. పేమెంట్ మీరు అడ్వాన్స్గా కట్టేస్తున్నారు, ముందే ఏదైనా ముందే జరిగింది, ఎహెడ్, ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ డీవియస్ అంటే ఏంటి అంటే డిజానెస్ట్ పర్సన్, డిస్లాయల్, డిసీట్ఫుల్, పర్సన్ అంటే మోసం చేసే తత్వం. అవుట్ స్పోకెన్ అంటే ఇదే, దీనికి ఫోర్త్ రైట్కి అవుట్ స్పోకెన్ సినోనియం. ఇది మనకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, యాంటోనియం చేయమంటున్నారు. సో డీవియస్. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళు మోసం చేయడానికి ట్రై చేయరు, ఉన్నది ఉన్నట్టుగా ఫేస్ మీద చెప్పేస్తారు. కానీ ఇలా మోసం చేసే వాళ్ళు కొద్దిగా ఎక్కువ చెప్పరనమాట, దానికి ఆపోజిట్ ఇది. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. ఎస్టర్డే రాంగ్, ఇది ఎస్టర్డే ఉండొచ్చు కరెక్ట్, ఇది అసలే రాంగ్. ఇది టీఏఆర్ ఉంది, టీఈఆర్ ఉండాలి. ఎస్టర్డే, ఎస్ట్ ఆర్ డే, ఎస్టర్డే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. క్యాసిల్ ఇన్ ద ఎయిర్. క్యాసిల్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, కోటాలు అంటారు చూడండి, అలాంటివి అనమాట. అక్వైర్ సంథింగ్ హానెస్ట్లీ కాదు, వెరీ ఎక్స్పెన్సివ్ కాదు, పొల్యూటెడ్ ఎయిర్ కాదు, అన్రియలిస్టిక్ ప్లాన్. తెలుగులో అంటారా గాలిలో మేడలు కట్టకండి అనేసి, అంటే అది అన్రియలిస్టిక్ ప్లాన్. ఏదేదో పెద్ద పెద్దగా నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అని గాలిలో మేడలు కట్టడం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించండి. అవన్నీ గాలిలో మేడలు అంటారు చూడండి, అలాంటివి. సో దాన్ని క్యాసిల్ ఇన్ ద ఎయిర్ అంటారు, అంటే అన్రియలిస్టిక్ ప్లాన్. నెక్స్ట్ ఈడియం లాస్ట్ స్ట్రా అంటే ఏంటి అంటే ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఈ ప్రాబ్లం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, దీన్ని సాల్వ్ చేయడము, దీన్ని బేర్ చేయడము అన్టాలరబుల్గా ఉంది. సో అది లాస్ట్ స్ట్రా అంటారు దాన్ని. చూద్దాం. ద లాస్ట్ రే ఆఫ్ హోప్ ఇన్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ కాదు, ద లాస్ట్ ఫినాన్షియల్ రిసోర్స్ కాదు, ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ కాదు. మళ్ళీ ఏంటి, ద ఫైనల్ ప్రాబ్లమ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ మేక్స్ ద సిచ్యువేషన్ ఇంటాలరబుల్. వీ కెన్ నాట్ టాలరేట్ దట్ సిచ్యువేషన్.
అలాంటి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అంటారు చూడండి, దట్ ఈస్ ద లాస్ట్ స్ట్రా. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్. ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్ అంటే ఏంటి అంటే వీ హ్యావ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ విద్ ఇన్ ఏ లిమిటెడ్ యాక్సెస్. అంటే ఇప్పుడు ఇంత అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఇందులోనే నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ పక్కన ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేదు. అంటే ఈ యొక్క గ్రూప్కి కానీ ఈ యొక్క ఒక టెరిటోరియల్కి కానీ నాది ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే అది ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్ అని చెప్తారు. మళ్ళీ ఇక్కడ లేదు నాకు ఇన్ఫ్లుయెన్స్, ఇక్కడ లేదు. అంటే ఏదో ఒక పర్టికులర్ గ్రూప్ పైన కానీ పర్టికులర్ కంటెంట్ పైన కానీ పర్టికులర్ దానిపైన అంతే ఆ లిమిట్లోనే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మిగతా దగ్గర లేదు. మిగతా దగ్గర నాట్ నెసెసర్లీ ఇంత లేకపోవచ్చు, ఉన్నా ఇంత లేకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు. సో అలాంటి టైంలో గ్రూప్ ఆఫ్ ఫిష్ అని చెప్తారు. ట్రూప్ అంటే ఏంటి అంటే ఆర్మీ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్. సో ఇది కాదు. బంచ్ అంటే బంచ్ ఆఫ్ కీస్, బంచ్ ఆఫ్ గ్రేప్స్ కాదు. లిటర్ అంటే డెబ్రీస్, వేస్ట్, స్క్రాప్ ఇలాంటివన్నీ వస్తాయి. అంటే చెదారం అంటాం చూడండి, అలాంటివి. స్కూల్, ఇప్పుడు దీనికి ఇది స్కూల్, ఇది వస్తుంది. స్కూల్ అంటే ఇప్పుడు అంటే ఒక పర్టికులర్ ఏరియాలోనే ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, దాని మీనింగ్ అది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనియం ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద అబిలిటీ టు రిలాక్స్ అండ్ రిజువెనేట్ ప్రమోట్స్ వెల్నెస్. ఇక్కడ చూడండి, అప్డేట్ మనం అంటామా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది అనేసి, సో అది కాదు. రిప్లెనిష్ అంటే రీఫిల్, రీఛార్జ్, టాప్అప్, ఇవన్నీ ఇందులో వస్తాయి. రైట్. సప్రెస్ అంటే తొక్కి పట్టడం, అలాని నాశనం చేయాలనుకోవడం, అలాంటిది. రివైవ్ అంటే ఇదే, రిజ్యువనేట్కి రివైవ్కి ఇది వస్తుంది మీనింగ్. రిజ్యువనేట్ అంటే రివైవ్ అవ్వడం, రీఫ్రెష్ అవ్వడం, ఇలాంటివి వస్తున్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అమీబియా ఈజ్ ఏ మైక్రోస్కోపిక్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం ఫౌండ్ ఇన్ పాండ్ వాటర్. ఇక్కడ ఎర్రర్ ఉంది అంటున్నాడు, ఆర్గానిజం ఫౌండ్ ఇన్ పాండ్ వాటర్. యాక్చువల్లీ ఇక్కడ ఏం ఎర్రర్ లేదు, సెంటెన్స్ కరెక్టే ఉంది. మిగతాదంతా ఇక్కడ ఎర్రర్ లేదు, బట్ ఇక్కడే ఎర్రర్ ఉంది అని చెప్తున్నాడు. అండర్లైన్ చేసిన దగ్గరనే ఎర్రర్ ఉంది అంటున్నాడు, బట్ అక్కడ ఎర్రర్ ఏమీ లేదు. ద స్టూడెంట్స్ వాజ్ గివెన్ ద టాస్క్ ఆఫ్ పెన్నింగ్ డౌన్ ఏ షార్ట్ రైట్ అప్. పెన్నింగ్ డౌన్ అంటే ఏంటి అంటే టు రైట్ సంథింగ్. పెన్నింగ్ డౌన్ అంటే టు రైట్ సంథింగ్. రైట్ అప్ అంటే ఒక పాంప్లెట్ రాయడం కావచ్చు, లీఫ్లెట్ రాయడం కావచ్చు, ఒక బ్రోచర్ రాయడం కావచ్చు, ఒక కమర్షియల్ పేపర్ రాయడం కావచ్చు, లేదంటే అంటే ఈ మొత్తం అంటే ఏదన్నా కమర్షియల్ పేపర్స్ కానీ ఏదన్నా ఒకటి రాయడం అనమాట. ఒక ఏం చెప్పొచ్చు, ఇంకా నోటిఫికేషన్ రాయడం కావచ్చు, అలాంటి ఏదైనా రాయడం అనమాట. అవి రాయమనేసి చెప్పారు, బట్ ఎర్రర్ అక్కడ లేదు. ఎక్కడుంది ఎర్రర్? ద స్టూడెంట్స్ అన్నది ప్లూరల్, వాజ్ అన్నది సింగులర్. స్టూడెంట్స్ వాజ్ కాదు, స్టూడెంట్స్ వర్ ఇక్కడ. రైట్, ఇది రైట్ ఆన్సర్. టైడీ, ఇక్కడ చూడండి, టైడీ అంటే ఏంటి అంటే నీట్, ఆర్డర్లీ, ఇలాంటివన్నీ వస్తాయి. అదే టైనీ అనుకోండి, వెరీ స్మాల్. స్పెల్లింగ్ ఒకటే డిఫరెన్స్ ఉంది చూడండి. రైట్. మడ్డీ అంటే తెలుసు కదా, ఫిల్తీ, సాయిల్డ్, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. అంటే మడ్డీ అంటే తెలుసు కదా, మట్టి అంటే మనం బుర్జా, మట్టి అట్లాంటివన్నీ.
నెక్స్ట్ ఆర్డర్లీ అంటే దీనికి సినోనియం ఇది. పెట్టి అంటే చిన్న చిన్నవి, స్మాల్ స్మాల్ ఇష్యూస్, స్మాల్ ఆర్ ఆఫ్ లిటిల్ ఇంపార్టెన్స్, లిటిల్ ఇంపార్టెన్స్, మైనర్, రైట్. నెక్స్ట్ నామినల్ అంటే సో కాల్డ్, అఫీషియల్. ఇప్పుడు మీరు ఫ్రెషర్ అనుకోండి, ఏదైనా ప్రైవేట్ జాబ్కి వెళ్ళారు, వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు, యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ అంటారు. అంటే కంపెనీ ఎంత అయితే ఈ పొజిషన్కి ఈ దానికి ఎంత ఇవ్వగలుగుతుందో అంత అనేసి దాని అర్థం అనమాట. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ వన్, misspelled words. We have to relieve on meaningful content now. ఇక్కడ ఎర్రర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపిస్తుంది, ఇక్కడ అండ్ ఇక్కడ ఎర్రర్ ఉంది అనేసి. ఆ 2 పాయింట్లని గుర్తుపెట్టుకొని, అంటే ఆ వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్దాం. టు రిలై, ఇది టు రిలే, ఇది కట్ చేసేసండి. టు రిలై ఓకే. ఇది కంటెంట్, సియుఎన్ కాదు, కంటోంట్ కాదు, కంటెంట్. ఇక్కడ కరెక్ట్, ఇక్కడ కరెక్ట్, బట్ ఇది ఆల్రెడీ పోయింది, ఇది ఆల్రెడీ పోయింది, ఇది ఆల్రెడీ పోయింది, అంటే ఇది రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, when it's your idea you want to dash about all the time, I have see first of all ఇది ఏంటి అంటే క్లోజ్ టెస్ట్ చూద్దాం. ఇక్కడ when it's your idea you want to dash about it all the time. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ టెస్ట్ ఇవ్వగానే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చేయొద్దు, మొత్తం పారాగ్రాఫ్ని చదవాలి. క్లోజ్ టెస్ట్ ఇప్పుడు ఎంత ఉంది, ఇంత ఉంది. సో ఇది మొత్తం చదివితేనే ఆ ప్యాసేజ్ ఏం చెప్పబోతున్నారు అంటే ఎలా వెళ్తుంది, టోన్ ఆఫ్ ద ఆథర్ మనకు తెలుస్తుంది, ఆథర్ యొక్క టోన్ తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ని చేయగలుగుతాం. రైట్. అట్లీస్ట్ ఒక సర్టన్ పర్సంటేజ్ వరకైనా మనం అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి ప్యాసేజ్ దేనికోసం మాట్లాడుతారు అనేసి. రైట్. వెన్ ఇట్స్ యువర్ ఐడియా యూ వాంట్ టు డాష్ అబౌట్ ఇట్ ఆల్ ద టైమ్. ఇది మీ ఐడియా అయినప్పుడు దానికోసం ఆల్ ద టైమ్ ఏమో చేయాలంట. వీ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ ఆన్ మోర్ దెన్ ఏ ఫ్యూ అకేషన్స్ నౌ. ఐ హ్యావ్ అంటే నాకు చాలా సార్లు ఈ ప్రాబ్లం ఉండే. ఐ నో దెర్ షుడెంట్ బి ఎనీ షేమ్ ఇన్ డాష్ యువర్ వర్క్. నాకు తెలుసు ఆ వర్క్ చేసేటప్పుడు మనం షేమ్గా ఫీల్ అవ్వద్దు. బట్ ఇట్స్ సచ్ ఏ టాస్క్ టు డ్రా ద లైన్. షేమ్గా ఫీల్ అవ్వద్దు, బట్ ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి, ఆ లిమిట్ దాటి మనం బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇన్ మై కేస్ సిన్స్ మై వర్క్ ఈజ్ ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు సోషల్ మీడియా దిస్ ప్రాబ్లమ్ గెట్స్ ఈవెన్ డాష్ కన్వల్యూటెడ్. నా కేసులో నా వర్క్ సోషల్ మీడియా రిలేటెడ్ది కాబట్టి నాకు దిస్ ప్రాబ్లం ఏమైంది, గెట్స్ ఈవెన్ డాష్ కన్వల్యూటెడ్ అంటే డిఫికల్ట్, కాంప్లెక్స్. లాంగ్ స్టోరీ షార్ట్, చిన్నగా చెప్పాలంటే ఐ హేట్ దట్, నాకు ఇష్టం లేదు. ఐ డాష్ హ్యావ్ టు వరీ అబౌట్, ఎప్పుడు వరీ అవుతుండాలి ఏంటి, ఇట్స్ ఓకే టు ప్రమోట్ అండ్ వెన్ ఇట్స్ డాష్. ఇది మన ప్రమోషన్ కోసం మాట్లాడుతున్నారు, అదొక్కటైతే అర్థమైంది మనకి క్లియర్ లాంగ్వేజ్లో. చూద్దాం ఇక్కడ, when it's your idea you want to dash about it all the time. Customize, express, talk and meet. ఇక్కడ మనం when it's your idea you want to dash about it all the time. ఇది మీ ఐడియా అయినప్పుడు మనం ఏం చేయాలి. ఇక్కడ యాక్చువల్లీ దేనికోసం మాట్లాడుతున్నారు, ప్రమోషన్ కోసం మాట్లాడుతున్నారు. ఐడియాని ప్రమోట్ చేయడము, బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఐడియాని ప్రమోట్ చేయడము, కాకపోతే ఒక సర్టెన్ లిమిట్ వరకు వెళ్ళొచ్చు, ఆ లిమిట్ దాటి వెళ్ళలేము, అక్కడి వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో కస్టమైజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు డ్రెస్సే ఉందనుకోండి, మన డ్రెస్ టైలర్ దగ్గరికి వెళ్ళి మనం కస్టమైజ్ చేయించుకుంటాం మన బాడీకి ఫిట్ అయ్యేటట్టుగా. సో అది కస్టమైజ్. ఎక్స్ప్రెస్ అంటే మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. మీట్ అంటే మనం ఎవరైనా కలవడం, మీట్ చేయడం, అది. సో టాక్ ఇక్కడ రైట్ ఆన్సర్. రైట్. వెన్ ఇట్స్ యువర్ ఐడియా యూ వాంట్ టు టాక్ అబౌట్
అబౌట్ ఇట్ ఆల్ ద టైమ్. ఇప్పుడు మీ ఐడియా అయినప్పుడు మీరు దీనికోసం ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి, రైట్? ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ ఆన్ మోర్ దెన్ ఏ ఫ్యూ అకేషన్స్ నౌ. నాకు ఇలాంటి ప్రాబ్లం చాలాసార్లు ఉండేది, ఐ నో దెర్ షుడెంట్ బి ఎనీ షేమ్ ఇన్ డాష్ యువర్ వర్క్. నాకు తెలుసు ఏదో చేయడానికి షేమ్గా ఫీల్ అవ్వద్దు అంటుంది. ఏంటో చూద్దాం. అచ్చా, సెకండ్ లైన్లో కదా, ఏంటది? షేమ్గా ఫీల్ అవ్వద్దు. లీనింగ్, డిమోటింగ్, ఆస్కింగ్ అండ్ ప్రమోటింగ్. లీనింగ్ అంటే ఏంటి అంటే డోంట్ లీన్ ఆన్ ద బ్యాక్, డోంట్ లీన్ ఆన్ ఎనీబడి, అంటే ఇట్లా సపోర్ట్ తీసుకోవడం అనమాట. సో ఇది కాదు. డిమోటింగ్ అంటే మన ఐడియాస్ని మనం డిమోట్ చేసుకుంటామా? ఎప్పుడు ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, అది కూడా కాదు. ఆస్కింగ్ కూడా కాదు. సో ప్రమోటింగ్ ఎలా మేడం అని మీరు అడగచ్చు. ఐ నో దెర్ షుడెంట్ బి ఎనీ షేమ్ ఇన్ ప్రమోటింగ్ యువర్ వర్క్. ఆబ్వియస్లీ కదా, మనం చేసే పనిని మనం ప్రమోట్ చేసుకుంటాం, దానికి షేమ్గా ఫీల్ అవ్వద్దు అంటున్నాడు. బట్ ఇట్స్ సచ్ ఏ టాస్క్ టు డ్రా ద లైన్. కానీ ఎక్కడి వరకు మనము ప్రమోట్ చేసుకోగలుగుతామో ఒక లిమిట్ని పెట్టుకోవాలి కదా, ఆ లిమిట్ని పెట్టుకోవడం కొద్ది కష్టము అంటున్నాడు. ఇన్ మై కేస్, సిన్స్ మై వర్క్ ఈజ్ ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు సోషల్ మీడియా, నా కేసులో నా వర్క్ సోషల్ మీడియా రిలేటెడ్, దిస్ ప్రాబ్లమ్ గెట్స్ ఈవెన్ డాష్ కన్వల్యూటెడ్. కన్వల్యూటెడ్ అంటే ఏంటి అంటే డిఫికల్ట్. కన్వల్యూటెడ్ అంటే డిఫికల్ట్ ఆర్ కాంప్లికేటెడ్ ఆర్ కాంప్లెక్స్, ఇలాంటివి వస్తాయి. సో ఈవెన్ తర్వాత జనరల్గా మనకి ఈవెన్ మోర్ అని వస్తుంది. ఈవెన్ మోర్. అచ్చా, ఎక్కడ ఉన్నది? ఈవెన్ తర్వాత జనరల్గా మనకి మోర్ అని వస్తుంది. ఈవెన్ మోర్ అంటే మనం ఏదో సిచ్యువేషన్ చెప్పామో దానికన్నా ఇది కాంప్లికేటెడ్ అంటే ఈ రెండిట్ల మధ్యలో కంపారిజన్ జరుగుతుంది కదా. సో కంపారిజన్ రెండిట్ల మధ్యలో జరిగేటప్పుడు మోర్ని యూజ్ చేస్తాం. సో మోస్ట్ కాదు, లెస్ అసలే కాదు, లెస్ లీస్ట్ కూడా కాదు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. లాంగ్ స్టోరీ షార్ట్, చిన్నగా చెప్పాలంటే ఐ హేట్ దట్, నాకు ఇష్టం ఉండదు. ఐ డాష్ హ్యావ్ టు వరీ అబౌట్ వెన్ ఇట్స్ ఓకే టు ప్రమోట్. నేను ఎప్పుడు వరీ అవ్వాల్సి ఉంటుంది, ఎప్పుడు అది ప్రమోట్ చేసుకోవడానికి ఓకే అనేసి. సో చూద్దాం ఇక్కడ. అకేషనలియా, కాన్స్టెంట్లీయా, రేర్లీయా, నెవరా. నెవర్ అంటే అసలు ఎప్పుడు జరగదు అనేసి, రేర్లీ అంటే అప్పుడప్పుడు అనేసి, కాన్స్టెంట్లీ ఆర్ అకేషనలీ కూడా కాదు ఇది. సి బిజినెస్ కోసం ఏదైనా చేసేటప్పుడు అది కంటిన్యూస్గా ఉండే ప్రాసెస్ అనమాట. చూడండి ఇక్కడ, ఐ హేట్ దట్ కాన్స్టెంట్లీ, I constantly have to worry about when it's okay to promote. ఎప్పుడు ప్రమోట్ చేయొచ్చు అనే దానికి కోసం నేను ఎప్పుడు వరీ అవుతూనే ఉంటాను. అండ్ when it's dash, not a, none a, nothing a, no na. When it's okay to promote అండ్ వెన్ ఇట్స్ నాట్, నన్ను కాదు, నథింగ్ కూడా కాదు, నో కూడా కాదు, వెన్ ఇట్స్ నాట్. అంటే ఇక్కడ చూడండి, వెన్ ఇట్స్ ఓకే టు ప్రమోట్ అండ్ వెన్ ఇట్స్ నాట్ అంటే ప్రమోట్ చేసుకోవడం ఎప్పుడు ఓకే, ఎప్పుడు కాదు అనేసి. వెన్ ఇట్స్ నాట్, నన్ను కాదు, నన్ అంటే నన్ ఆఫ్ ద ఎబో అంటాం చూడండి, అలాంటి దానికి నన్ను అంటాం. నథింగ్ అంటే ఏం లేదు అనేసి, నో అంటే నెగిటివ్, సో నాట్, రైట్? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.